కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో కవిత స్పీడ్ పెంచారు. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసే పార్టీ కోసం పనిచేసేందుకు పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. గత 2 నెలల వ్యవధిలో 2 సార్లు హైదరాబాద్ కు వచ్చి పీకే కవితను కలిశారు. ఇటీవల 5 రోజుల పాటు పీకేతో సమావేశమైన కవిత ప్రజలు తమ పార్టీగా ఓన్ చేసుకోవడం, ప్రజల కోణంలో ఎలా పనిచేయాలనే అంశంపై పీకేతో సుదీర్ఘంగా చర్చించారని సమాచారం. ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీని పెడతానని ప్రకటించిన కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తున్నారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం పార్టీ పెడుతున్నామని కవిత ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యి నూతన పార్టీ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. కవితతో ప్రశాంత్ కిషోర్ భేటీ, కొత్త పార్టీ కోసం కలిసి పనిచేసేందుకు పీకే నిజంగా ఆసక్తి వ్యక్తం చేశారా? కవిత పట్ల పెట్టనున్న పార్టీ కోసం పీకే టీం పనిచేయనుందా? ఇలాంటి విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మరి కాసేపట్లో అందిస్తారు.